మార్చ్ ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఎస్ఎస్సి 10th క్లాస్ ఎగ్జామినేషన్కి సంబంధించి రీవెరిఫికేషన్ అట్లాగే రీకౌంటింగ్కి అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క రిజల్ట్ని స్కూల్ యొక్క లాగిన్లో రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈరోజు స్కూల్ లాగిన్లో రీవెరిఫికేషను అట్లాగే రీకౌంటింగ్కి అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ ఎలా చెక్ చేయాలి, వారి యొక్క ఆన్సర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి చూద్దాం. ముందుగా దానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ bsc.ap.government.in సైటు మనం గూగుల్ సెర్చ్లో కొట్టంగానే మనకి స్క్రీన్ ఎలా కనబడుతుంది. దీనిలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో రీవెరిఫికేషన్ ఆర్సీ రీకౌంటింగ్ మార్చ్ 2024 రిజల్ట్ ఇన్ స్కూల్ లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఆ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఈ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్సర్ స్క్రిప్ట్స్కి సంబంధించి కేవలం స్కూల్ లాగిన్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్ ఎవరు కూడా వాళ్ళు ఇండివిజువల్ లాగిన్లో అంటే ఇండివిజువల్గా అంటే ఎవరికి వాళ్ళు ఓన్గా చూసుకోవడానికి అవకాశం లేదు. స్కూల్ లాగిన్లో మాత్రమే చూసుకోవాలి. దానికి సంబంధించి ఎస్ఎస్సి స్కూల్ కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి స్కూల్ లాగిన్లోకి ముందు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ స్కూల్ అప్లై ఫర్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అప్లై చేసుకున్న వాళ్ళది, అట్లాగే రీవెరిఫికేషన్కి ఫీజు పే చేసిన వాళ్ళ లిస్టు, రీకౌంటింగ్కి ఫీజు ఏదైతే ఉందో అది పే చేసిన వాళ్ళ యొక్క లిస్టు. నెక్స్ట్ కొంచెం కిందకి వెళ్తే ఈ యొక్క రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి సంబంధించినటువంటి రిజల్ట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన స్కూల్లో ఎవరైతే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి సంబంధించి అప్లై చేశారో వారికి సంబంధించినటువంటి రిజల్ట్ మనకి డిస్ప్లే అవుతుంది. అట్లాగే నిన్నటి వరకు 23వ తారీఖు సాయంత్రం వరకు కూడా టోటల్గా స్టేట్ మొత్తము కూడా రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ లిస్ట్ వచ్చేసరికి 55,966. అయితే మనకి స్కూల్ లాగిన్లో నిన్న సాయంత్రం వరకు 43,714 మంది స్టూడెంట్స్కి సంబంధించినటువంటి రిజల్ట్ మాత్రమే పెట్టడం జరిగింది. రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి రిజల్ట్ కూడా త్వరలోనే పెడతారు అని చెప్పేసి మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ తాలూకు ఇంకా ఎవరిదైనా రిజల్ట్ కనపడకపోతే త్వరలోనే అది కూడా అప్డేట్ అవుతుంది. ప్రెజెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ మనకి ఎలా కనబడుతుంది, ఆన్సర్ షీట్ ఎలా చూడాలని కూడా చూద్దాం ఒకసారి. ఆ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి స్టూడెంట్స్ యొక్క నేమ్స్ అవన్నీ డిస్ప్లే అవుతాయి. తర్వాత వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి ఇంతకుముందు ప్రీవియస్ మార్క్స్ వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్, ఇప్పుడు రీవెరిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. దాని ఎదురుగుంటానే మనకి డౌన్లోడ్ రిపోర్ట్ ఆర్ ఆన్సర్ స్క్రిప్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద ప్రెస్ చేస్తే కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించినటువంటి మార్చి నెలలో తాను రాసినటువంటి జవాబు పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మనకు ఓపెన్ అవుతుంది. అది కూడా మనం ఒకసారి చూద్దాం. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా కనబడుతుంది సబ్జెక్టు అని చెప్పేసి సబ్జెక్ట్ యొక్క నేము. నెక్స్ట్ ఎటువంటి మార్పులు చేర్పులు కనుక లేకపోతే దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ యువర్ మార్క్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ తర్వాత కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే స్టూడెంట్ రాసినటువంటి ఆన్సర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇలా డిస్ప్లేలో కనబడుతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా కన్సర్న్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి ఆన్సర్ షీట్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఎంతమంది అయితే మన స్కూల్ నుంచే అప్లై చేశారో వారందరికి సంబంధించినటువంటి రిజల్ట్ మార్క్స్ ఏమైనా చేంజ్ అయితే చేంజ్ అనేది కనబడతాయి, లేకపోతే దేర్ ఈజ్ నో చేంజ్ అని కనబడుతుంది. ఆన్సర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మార్చి ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఎస్ఎస్సి 2024కు సంబంధించి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి సంబంధించినటువంటి రిజల్ట్ని మనం ఇలా చెక్ చేసుకోవచ్చు.